ఎవరిని దాసుడు అని అంటారు? ఎవరు దాసులు? మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా. ఎపఫ్రా నా తోడి దాసుడు అన్నాడు పౌలు. ఎవరు దాసుడు? పౌలుగా, కొలిసి సంఘానగా. ఎవరికి దాసుడైనా? క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎపఫ్రా యేసు క్రీస్తు ప్రభుకి దాసుడు, మనుషులకు కాదు. మనుషులు కూడా దాసులుగా ఉంటాం, పర్వాలేదు. మనం ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ మన దాసత్వం. ఇప్పుడు నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ యజమానికి నువ్వు దాసుడివి, ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ దాసురాలివి. అందరూ దాసులే, కానీ ఇది సహజమైన శరీర సంబంధమైన దాసత్వం ఇది. కానీ మనందరము కూడా ఎపఫ్రా జీవితం నుంచి నేర్చుకున్న సంగతి ఏమిటంటే, యేసు క్రీస్తుకి ఎపఫ్రా లేదా క్రీస్తు యేసుకి ఎలాగో దాసుడే ఉన్నాడో, నీవు నేను కూడా యేసు క్రీస్తు అనే క్రీస్తు యేసుకి మనము దాసుగా ఉండాలి.